అండ్ ఇంకోటి మల్లి గారి గురించి మాట్లాడితే ఆయన దగ్గర చేసిన ప్రతి ఒక్కరు మంచి డైరెక్టర్స్ అయ్యారు, సూపర్ హిట్ డైరెక్టర్స్ అయ్యారు. బట్ ఆయన మాత్రం అక్కడే అయిపోతున్నారు. ఏంటి ఎక్కడ అంటే మీరు ఆయనతో ట్రావెల్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఆయన బాగా కష్టపడతారండి. ఎక్కడో చిన్న ప్రయత్న లోపం, అన్ని కలిసి రాకపోవటం అంటారు. ఆయన కష్టం అయితే ఇప్పుడు కత్తి సినిమా చాలా మంచి సినిమా. దాని పేరు వచ్చి దాని కంటిన్యూషన్ ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వాలి. మళ్ళీ షేర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రయత్నాల్లో ఉన్నారు. షేర్ తర్వాత మళ్ళీ నన్ను కథ అడిగారు. నేను ఇవ్వను సార్, మళ్ళీ మీకు ఏమన్నా అయితే ఫ్లాప్ అయితే నాకు గిల్టీగా ఉంటుంది అని నేను ఒక రైటర్ని పరిచయం చేసి ఆ రైటర్ కథ చెప్పించి ఈ సినిమా నేను డైలాగ్స్ రాస్తా, కథ మాత్రం నేను ఇవ్వను, ఎందుకంటే నా వల్ల మళ్ళీ మీకు ఏమన్నా జరగకూడదనే ఫీలింగ్. వచ్చే డబ్బులు పోతాయి కదా ఆలోచించుకున్నారు మళ్ళీ గారు. డబ్బు ఇంపార్టెంట్ కాదు, మీరు నాకు ఇంపార్టెంట్, మన రిలేషను ఇలాగే ఉండాలి, మీరు చాలా మంచివాళ్ళు, మీ చేతుల మీద బాబీ ఒక దర్శకుడు అయ్యాడు, ఒక్కంత వంశీ అయ్యాడు, అవ్వబోతున్నాడు, నేను కూడా అవ్వబోతున్నాను అని ఆయన కళ్యాణ్ రామ్ గారు బాగా ఇష్టం ఆయన. అండ్ మనం చేసే పనులు మాట్లాడాలి, మనం కాదు అన్న సిద్ధాంతం మీరు నమ్ముతారా? నమ్ముతాను. మరి మీరు సినిమా స్టార్ట్ చేయకముందే ఈ సినిమా కనుక హిట్ అవ్వకపోతే నేను మచిలీపట్నం వెళ్ళిపోతానని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? అంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అలా ఉన్నాయండి, ఆ కథలో ఉన్న కాన్సెప్ట్ అలాంటిది. ఓకే. ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ కూడా నేను తెరకెక్కించి చేసుకోలేకపోతే ఇంకా అనవసరం. నేను ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ డబ్బు అండి, అతను లైఫ్లో ఎంతో కష్టపడి తీసుకొచ్చే డబ్బు. డిస్ట్రిబ్యూటర్లు నాకు ఈ మధ్య కొంతకాలంగా డిస్ట్రిబ్యూటర్లు అందరూ పరిచయం అవుతున్నారు. వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడతాం, వాళ్ళు భార్య మెడలో తాళ్ళు తాకట్టు పెట్టి, నగలు తాకట్టు పెట్టి, ఎన్నో కష్టాలతోటి సినిమాది. వీళ్ళందరి జీవితాలు ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక నిర్మాత, వీళ్ళందరి మీద ఆధారపడి ఉంది. ఒక్కడ లైఫ్ కోసం కదండి, అందుకోసం వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కథలు రాయాలనేది నేను ఏడో రకం నుంచి నేను కంటిన్యూషన్గా ఒక సిద్ధాంతం. ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అవుద్ది అంతలోనే తీద్దాం, ఈ సినిమా హిట్ అవుతేనే తీద్దాం, ఒక సినిమా ఫ్లాప్ అవుద్దని తెలిసినప్పుడు సైడ్ అయిపోదాం, ఇంకా కుటుంబాన్ని బతికించుకుందామని మనం ఆత్మక్షోభ పెట్టుకోకూడదని. రీసెంట్గా నాకు ఒక సినిమా వచ్చింది, నాకు అర్థమైంది ఆ సినిమా ఫ్లాప్ అని. చెప్తే వినే పరిస్థితిలో లేరు. సైలెంట్గా నేను ఈ సినిమా రాయలేను సార్. ఎందుకు రాయలేవా, నువ్వు రాయగలవా? సారీ సార్ నేను రాయలేను, నాకు ఇంత శక్తి లేదు అని చెప్పి సైడ్ అయిపోయాను. ఈసారి నుంచి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక ఫ్లాప్ సినిమాలో నేను ఉండకూడదు. అది ముందే తెలిసినప్పుడు, చిన్న సిక్స్త్ సెన్స్ చెప్పినప్పుడు కేవలం డబ్బు కోసం కక్కుర్తిపడి ఆ సినిమాలో చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఇక నుంచి నేను చేస్తే యావరేజ్ అన్నా అవ్వాలి, హిట్ అన్నా అవ్వాలి, లేదు ఆ బడ్జెట్ చేసి మళ్ళీ అందరికీ డబ్బులు వచ్చాయి, అది ఫ్లాప్ అయినా సరే అందరికీ డబ్బులు వచ్చాయి. ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు మామూలుగా మీరు ఓన్లీ ఇప్పటివరకు డైలాగ్స్ రాస్తారా, స్టోరీ కూడా ఇచ్చారండి? స్టోరీ అంటే నేను డైలాగ్స్ అనే పేరే కానీ స్టోరీ కూడా కథలో ఇన్వాల్వ్ అయిపోతాను. మీరు స్టోరీ ఇచ్చింది షేర్, నేను మల్లి గారు ఇద్దరు పేరు కథ వేసుకున్నాం. ఓకే. అది ఫ్లాప్ అయింది. అప్పుడే నాకు ఆలోచన పరిధి కానీ అన్నీ మారినాయి, ఆలోచన దృక్పథం అన్నీ మార్చుకున్నాను. ఓకే. లక్కీగా సోనారిక అడిగింది, అసలేని మీ పేరు డైమండ్ రత్నబాబు ఏంటని. నీకెందుకు చెప్పాలి, నువ్వు నాకేమి ఇచ్చావు, హగ్ ఇచ్చావా? సరే ఓకే కమాన్, విష్ణు దగ్గర హగ్. అవన్నీ లైవ్ వచ్చేసరికి ఆల్ వెబ్సైట్స్ రాసినాయి. అదే మామూలుగా రెగ్యులర్గా వచ్చి మాట్లాడి నాకు ఇలా వాల్యూ ఇచ్చారు, అలా చేశారు, ఇలా చేశారు అని సోది చెప్పుకుంటే ఏ వెబ్సైట్ పట్టించుకోరు. టూ మెనీ హగ్స్ అని దక్కన్ క్రానికల్ రాయటం, వెబ్సైట్స్ రాయటం. నా సినిమా ముందు ఈడో రకం, నేను ఆడో రకం, నాకు కంపల్సరీ హిట్ కావాలి. షేర్ తర్వాత ఏదైనా చేయడానికి నేను రెడీ అనుకున్నాను.